హలో అండి. అందరికీ నమస్తే. స్నేహాన్ని చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుందో అని. సాయికి స్నేహాన్ని చూసి గుండెలు పిండేసినంత బాధగా అనిపిస్తుంటే నిదానంగా అడుగులు వేస్తూ స్నేహ దగ్గరికి వెళ్తాడు. సాయి స్నేహ పక్కన కూర్చొని స్నేహ అని పిలుస్తాడు. స్నేహ చివుక్కున లేచి సరిగ్గా కూర్చొని వర్క్ ఉంది అన్నారుగా, మరి ఇలా ఎందుకు వచ్చారు సార్? వెళ్ళండి సార్, మీ వర్క్కి డిస్టర్బెన్స్ అనంది. సాయి బాధగా సారేంటే అని అన్నాడు. స్నేహ సార్ అనకపోతే ఎలా సార్? సాయి అనే హక్కుని నన్ను అపరిచితురాలిని చేసి మీరు లాగేసుకున్నారు సార్ అని అంది. సాయి బాధగా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు స్నేహ, కానీ నేను అలా ఎందుకు చెప్పానో అర్థం చేసుకోలేకపోతున్నావు. స్నేహ ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను ఏం చేసినా కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను అన్నాడు. స్నేహ మనసులో నా గురించి ఆలోచిస్తావు కానీ నా మనసు గురించి ఎందుకు ఆలోచించవు సాయి నువ్వు అనుకుంటూ డల్గా సాయిని చూస్తుంది. సాయి స్నేహ చేతిని 2 చేతులతో పట్టుకొని శౌర్య ప్రేమ గెలవాలని, శౌర్య స్నిగ్ధాల పెళ్లి జరగాలని మనం వచ్చేశాము. ఇక్కడ నువ్వు శౌర్యకు మరదలుగా జాయిన్ అయ్యావు. ఇప్పుడు నేను నీకు ముందే తెలుసు అంటే మన గురించి అంతా బయటికి వస్తుంది. నాకు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదు. నిన్ను మళ్ళీ గౌరవంగా మీ ఇంట్లో అప్పచెప్పాలి. అందుకే స్నేహ నువ్వు నాకు పరిచయం లేనట్లుగా ఉన్నాను, అంతేకాని నువ్వు అనుకున్నట్లు నిన్ను ఎప్పుడు నేను చులకన చేయాలని చూడను. నా మనసులో నీకున్న స్థానం గౌరవం నువ్వు ఊహించలేవు స్నేహ. మా అమ్మ అంటే ఎంత గౌరవమో నువ్వన్నా అంతే గౌరవం రా అని అన్నాడు. స్నేహకి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటాయి. సాయి స్నేహ కన్నీళ్లు తుడుస్తూ పద లంచ్ చేద్దామన్నాడు. స్నేహ నాకు ఆకలిగా లేదు అంది. సాయి అంటే నా మీద నీకింకా కోపం పోలేదా అని అన్నాడు. స్నేహ కోపం పోయింది, ఆకలి కూడా పోయింది అని అంది. సాయి పైకి లేచి స్నేహ చేయి పట్టుకొని పైకి లేపి పద అంటాడు. స్నేహ ఎక్కడికి అంది. సాయి నవ్వుతూ నీ ఆకలి ఎక్కడికి పోయిందో వెతికి తీసుకొని లంచ్ చేసి ఆఫీస్కి వెళ్దామంటాడు. స్నేహ నవ్వుతుంది. సాయి తన నవ్వును చూస్తూ నీ పెదవులపైన ఎప్పుడు ఈ నవ్వు ఉండాలి స్నేహ, ఉండేలా నేను చేస్తాను. వసంత్ సార్ నిన్ను ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు ఉంది అని అనుకుంటూ తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తాడు. స్నేహ సాయి వెనకే అడుగులేస్తూ నువ్వు పక్కన ఉంటే నా పెదవులపైన నవ్వు చెక్కు చెదరు సాయి. 10 నిమిషాల ముందు సర్వం కోల్పోయినట్లు కూర్చున్నాను, ఇప్పుడు నవ్వుతూ నీ వెనకే వస్తున్నా. నీలో నా మీద ప్రేమ లేకనే నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు సాయి. ఇక నా మీద ప్రేమ పుడితే నన్ను ఎలా చూసుకుంటావు ఊహకు కూడా రావడం లేదు. నీ ప్రేమను గెలుచుకుంటాను సాయి అని అనుకుంటుంది మనసులో. ఇద్దరు పార్కు బయటకు వచ్చి బైక్లో వెళ్లి హోటల్కి వెళ్లి లంచ్ చేసి ఆఫీస్ దగ్గర ఆపుతాడు. స్నేహ బైక్ దిగి ముందుకు వెళ్తుంటే సాయి స్నేహ అని పిలుస్తాడు. స్నేహ ఏంటి అంది. సాయి రేపటి నుంచి మనిద్దరికి నేనే లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ తీసుకుని వస్తాను అన్నాడు. స్నేహ ఆశ్చర్యంగా ఏంటి నువ్వు వంట చేస్తావా అని అంది. సాయి చేస్తాను అని అన్నాడు. స్నేహ నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదులే, నేనే వంట చేస్తాను అంది. సాయి నువ్వా, హాస్టల్లో ఎలా చేస్తావు అన్నాడు. స్నేహ నవ్వి హాస్టల్లో చేయను, నీ రూమ్కి వచ్చి చేస్తాను అంది. సాయి నా రూమ్కి వచ్చా, అది డైలీ వద్దు స్నేహ అన్నాడు. స్నేహ సరే నీ ఇష్టం, మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత నేరుగా డిన్నర్ చేస్తాలే అని అంది. సాయి వాట్, ఏంటి నువ్వు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తావు? సరేలే నేను మార్నింగ్ వస్తా, మీ హాస్టల్కి రెడీగా ఉండు అన్నాడు. స్నేహ థ్యాంక్స్ సాయి, నీ ప్రేమను గెలుచుకునే అవకాశం నువ్వే ఇస్తున్నావు. ఏ భార్య అయినా కోరుకునేది తన భర్తకు వంట చేసి పెట్టాలని, సో నీకు తెలియకుండానే భార్య స్థానం ఇచ్చేస్తున్నావు. జీవితాంతం ఈ స్థానం నిలబెట్టుకుంటాను అనుకొని లోపలికి వెళ్తుంది. శౌర్య తన ఆఫీస్ రూమ్ లో కూర్చొని లా బుక్స్ చదువుతూ ఉంటాడు. హాల్లో అలికిడికి బయటకు వస్తాడు. జానకి శశి లోపలికి వస్తూ ఉంటారు. జానకి చాలా కంగారుగా శౌర్య దగ్గరికి వచ్చి స్నిగ్ధాకి ఎలాగుంది శౌర్య అంది. శౌర్య ఆశ్చర్యంగా చూస్తూ అంత కంగారు ఎందుకు పడుతున్నారత్తా, తనకు నార్మల్ ఫీవర్నే, ఇప్పుడు నిద్రపోతుంది, పదండి చూద్దామన్నాడు. జానకి బాధను అణుచుకుంటూ నార్మల్ గా పర్వాలేదు శౌర్య, నిద్రపోనీలే అంది. శౌర్య రెండత్తా, ఎలాగో తనకు అన్నం తినిపించి టాబ్లెట్స్ వేయాలి కదా అన్నాడు. ముగ్గురు స్నిగ్ధ రూమ్ లోపలికి వెళ్తారు. శౌర్య విషయం చెప్తాడు. వింటున్న జానకి మనసు మెలికి పడినట్లు అనిపించి కళ్ళ నిండా నీరు చేరుకొని స్నిగ్ధ మసగ్గా కనిపిస్తుంది.
జానకి నేరుగా స్నిగ్ధ కాళ్ళ దగ్గరికి వెళ్లి తన పాదం పట్టుకుంటుంది. జానకి చేతి స్పర్శకు స్నిగ్ధకు మెలకువ వచ్చి అమ్మా అంటూ పాదం లాక్కొని లేచి కూర్చుంటుంది. జానకి స్నిగ్ధ దగ్గరికి వెళ్లి నుదుటిపై చేయి పెట్టి చూస్తుంది. స్నిగ్ధ, జ్వరమేమీ లేదమ్మా, తగ్గిపోయింది. కాళ్ళు కొంచెం పెయిన్ ఉంది, అది కూడా 2 రోజుల్లో తగ్గిపోతుంది. చూడు, చెంగు చెంగున పరుగు పెడతాను, దీనికే కంటి నీరు పెట్టుకుంటావా అమ్మా అంటూ స్నిగ్ధ జానకి కన్నీటిని తుడుస్తుంది. జానకి స్నిగ్ధను హత్తుకొని నన్ను క్షమించురా, నేను వచ్చి నీ దగ్గర ఉండుంటే శౌర్య అసలు నిన్ను ఇంటికి తీసుకుని వెళ్లేవాడే కాదు. నా వల్లే ఇప్పుడు నీకు ఈ బాధ అని ఏడుస్తుంది జానకి. శౌర్య వాళ్ళని చూస్తూ అందుకా అత్త అంత ఫీల్ అవుతుంది అన్నాడు. స్నిగ్ధ జానకి వెన్ను నిమురుతూ అమ్మా, నేనేమీ బాధపడటం లేదు, ఇంకా బాధ కష్టం అంతా బావకే అంటూ నవ్వుతుంది. జానకి స్నిగ్ధకు దూరం జరుగుతూ నీకు దెబ్బ తగిలితే శౌర్యకు బాధ ఎందుకు అంది. శశి అవును స్నిగ్ధ, నాకు సేమ్ డౌట్ అని అన్నాడు. స్నిగ్ధ వాష్రూమ్కి వెళ్లాలన్నా పాపం బావ నన్ను లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్తున్నాడు అంది. శశి నవ్వి స్నిగ్ధ తలపైన కొట్టి పిచ్చి స్నిగ్ధ, భార్యను మోయడం ఏ భర్త కష్టమనుకోడు, అందులో నువ్వు సన్నగా 40 కేజీలు కూడా ఉండవేమో, నాకు తెలిసి అన్నయ్య మంచి ఛాన్స్ వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటాడు అంటాడు. స్నిగ్ధ మనసులో మేము అందరిలా భార్యాభర్తలం కాదు కదా, బావ ఇష్టంగా నా మెడలో తాళి కట్టలేదు, కుటుంబ పరువు కోసం కట్టాడు, అది విడాకులు ఇచ్చి నేను నా గోల్ సాధించే వరకు బావకి నా వల్ల కష్టాలు తప్పవేమో అని ఆలోచిస్తూ ఉంటుంది స్నిగ్ధ. శౌర్య సరే పదండి లంచ్ చేద్దామంటాడు. జానకి మేము లంచ్ చేసేసాం శౌర్య, మీరు తినండి అంది. శశి ఎందుకంటే అబద్ధం చెప్తున్నారు, నేను మీకు విషయం చెప్పేటప్పటికి మీకు లంచ్ టైం కూడా అవ్వలేదు, విషయం తెలిసాక ఖచ్చితంగా మీరు తినరు అని డాడీ కూడా నన్ను అరిచాడు, ఎందుకు ఇప్పుడు చెప్పావు అని. అన్నయ్య నేను మాత్రమే లంచ్ చేశాను, ఆంటీ చేయలేదు అన్నాడు. జానకి నేను లంచ్ చేసేసానులే శశి అంది. శౌర్య చేస్తే చేశారులే, మా స్నిగ్ధ కోసం మళ్ళీ తినండి అన్నాడు. జానకి శశి డైనింగ్ రూమ్ కి వెళ్తారు. శౌర్య స్నిగ్ధాన్ని ఎత్తుకుంటాడు. స్నిగ్ధకు శశి మాటలు గుర్తుకు వచ్చి శౌర్యానే చూస్తూ ఉంటుంది. స్నిగ్ధ చూపుకు శౌర్య ఏంటే కొత్తగా చూస్తున్నావు అని అన్నాడు. స్నిగ్ధ చూపు తిప్పుకుంటూ శశి మాటలకు గుర్తొచ్చాయి. శౌర్య వాడి మొహం మోసేవాడికే తెలుస్తుంది బరువు గురించి, వాడికేం తెలుసు అలాగే మాట్లాడతాడు అన్నాడు. స్నిగ్ధ మూతి తిప్పి ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. శౌర్య స్నిగ్ధ ఫేస్ ని చూసి పరవశంగా ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగి వెంటనే తెలివి తెచ్చుకొని సీరియస్ గా పైకి లేచి స్నిగ్ధను సరిగ్గా ఎత్తుకొని డైనింగ్ రూమ్ తీసుకుని వస్తాడు. శౌర్య సీరియస్ కు స్నిగ్ధ మనసులో నాకు తెలుసు బావా, మీ మమ్మీ వలన నాకు ఇలా జరిగింది అని నా మీద కన్సర్న్ చూపిస్తున్నావు అనుకొని బాధపడుతూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ జానకి లంచ్ చేస్తుంటే శశి ఫోన్లో దీప్తితో చాట్ చేస్తూ ఉంటాడు. శౌర్య గమనించి ఈ మధ్య ఫోన్లో చాటింగ్ ఎక్కువైనట్లుంది శశికి, ఏంటి శశి లవ్వా అన్నాడు. శశి అయ్యో అన్నయ్య, నేను చాట్ చేసేది అబ్బాయితో, లవ్ గివ్ ఏమీ లేదు, కావాలంటే చూడు అని ఫోన్ ఇస్తాడు. శౌర్య నాకెందుకు సాక్ష్యం చూపిస్తున్నావు, చాటింగ్ ఎక్కువ చేస్తుంటే అడిగా అంతే అన్నాడు. శశి నవ్వి బాయ్ దీపు అని ఫోన్ పక్కన పెట్టేస్తాడు. లంచ్ చేశాక స్నిగ్ధ శశి నాకు ఈ 2 రోజుల క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడిగింది. శశి మీ ఫ్రెండ్ కు కాల్ చేసి 2 రోజులు జరిగిన టాపిక్స్ ఏంటో కనుక్కో అన్నాడు. స్నిగ్ధ ఫోన్ చేసి కనుక్కుంటుంది. శశి రాత్రి వరకు కూర్చొని సబ్జెక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి జానకితో కలిసి బయలుదేరతాడు. రాత్రికి శౌర్య స్నిగ్ధ పక్కనే పడుకుంటాడు. బాగా అలసిపోయినందువలనో టాబ్లెట్ వలనో స్నిగ్ధ వెంటనే గాఢ నిద్రలోకి చేరుకుంటుంది. శౌర్య పక్కకు తిరిగి విష్ణుమూర్తి ఫోజులో పడుకొని స్నిగ్ధ మోమును చూస్తాడు. తనను లంచ్ కు తీసుకుని వెళ్ళినప్పుడు స్నిగ్ధ మూతి తిప్పడం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ స్నిగ్ధ పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. స్నిగ్ధ నిద్రలోనే పెదవులు విచ్చుకుంటాయి. స్నిగ్ధ నవ్వును చూసి శౌర్య నవ్వుతూ తనని చూస్తూ పడుకుంటాడు. 16 రోజుల పండుగ రానే వచ్చింది. శౌర్య స్నిగ్ధాల ఇంటికి అందరూ వస్తారు, కానీ సుచిత్ర రాదు. శౌర్య ఫీల్ అవుతూ అదేంటి డాడీ మమ్మీ రాకుండా అని అన్నాడు. వాసు రాకపోతే పోనీరా, మనమంతా లేము, నేను కూడా దానితో మాట్లాడటం మానేశాను. నా బంగారాన్ని అలా జ్వరంతో చూసి నా మనస్సు మీ మమ్మీ మీద విరిగిపోయిందిరా, అయినా కూడా నేను రమ్మని పిలిచాను, తను ఏదో వంకలు చెప్పింది, ఇక నేను వచ్చేసాన్రా అన్నాడు. శౌర్య డల్ అవుతాడు. లక్ష్మి బాధపడకు శౌర్య, ఈ రోజు కాకపోయినా రేపైనా తను స్నిగ్ధ విషయంలో మారిపోతుంది అని అంది.
శౌర్య, రోజు రోజుకి నాకు ఆశ చచ్చిపోతుంది అత్త. ఇప్పుడు మమ్మీ రాలేదంటే స్నిగ్ధ ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు. కృష్ణవేణమ్మ, స్నిగ్ధ ఎక్కడ్రా, తను కాలు నొప్పి తగ్గిందా అంది. శౌర్య, హా పర్వాలేదమ్మమ్మ, చిన్నగా నడుస్తుంది, రూమ్లో రెడీ అవుతుంది అన్నాడు. లక్ష్మి, సరే తీసుకురా శౌర్య అంది. శౌర్య స్నిగ్ధ రూమ్కు వస్తాడు. డోర్ వేసుండేసరికి డోర్ నాక్ చేస్తాడు. కాసేపటికి డోర్ తీసిన స్నిగ్ధను చూసి పకాలన గట్టిగా నవ్వుతాడు. స్నిగ్ధ చీర కట్టుకోవడం రాక అంతా చుట్టుకొని బయట వేసుకుని ఉంటుంది. శౌర్య, చీరతో నీ బాడీనేంటి ఇలా పాసులు చేశావు అన్నాడు. స్నిగ్ధ మూతి ముడుస్తూ, నాకు చీర కట్టుకోవడం ఇలానే వచ్చు మరి అని అంది. శౌర్య నవ్వుతూ, సరే అత్తని పిలుస్తా, వచ్చి కడుతుంది అని వెళ్ళబోతుంటే స్నిగ్ధ శౌర్య చేయి పట్టుకుంటుంది. శౌర్య వెనక్కి తిరిగి స్నిగ్ధ కళ్ళల్లోకి చూస్తూ ఏంటి అన్నాడు. స్నిగ్ధ తడబడుతూ అది అది అని అంది. శౌర్య లోపలికి వస్తూ, ఏంటి స్నిగ్ధ, నా దగ్గర ఎందుకు సంకోచిస్తున్నావు, ఏదైనా టక్కున అడిగాయి అన్నాడు. స్నిగ్ధ, చీర నువ్వు కట్టు బావా అంది. శౌర్య, వాట్, నేనా, అత్తయ్యని పిలుస్తాను స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ శౌర్య చేతిని గట్టిగా పట్టుకొని, నాకు చీర కట్టుకోవడం రాదని ఎగతాళి చేస్తారు బావా, ప్లీజ్ నువ్వు కట్టవా అంది. నీకు వచ్చు కదా, నువ్వు డ్రామా వేసేదానికోసం కాలేజీలో చదివేటప్పుడు నేర్చుకున్నావు కదా అంది. శౌర్య ఇబ్బందిగా, నేనా అన్నాడు. స్నిగ్ధ, ప్లీజ్ బావా, నీకు చాక్లెట్ ఇస్తా అంది. శౌర్య నవ్వి స్నిగ్ధ తలపైన కొట్టి, చాక్లెట్ నీకిష్టం, నాకు కాదు అన్నాడు. స్నిగ్ధ బొంగుమూతి పెడుతూ, అయితే చీర కట్టవా అంది. స్నిగ్ధ పెదవులను చూస్తూ చిన్నగా నవ్వి, కడతాలే అంటూ డోర్ లాక్ చేసి స్నిగ్ధ దగ్గరికి వస్తాడు. శౌర్య, చీర కట్టుకోవాలే, చుట్టుకోకూడదు అని స్నిగ్ధ చుట్టుకొని ఉన్న చీరను అంతా స్నిగ్ధాన్ రౌండ్స్ తిప్పుతూ తీసి శౌర్య స్నిగ్ధాన్ని చూడకుండా చీరను చూస్తూ బయట కొంగు తీసి కుచ్చు పెట్టి బ్లౌజ్ పిన్ని పెడతాడు. బయట కుచ్చిళ్ళు సరిచేస్తూ చీర కుచ్చిళ్ళు పెట్టి స్నిగ్ధ చేతికిస్తాడు. స్నిగ్ధ, ఇది ఏం చేయాలి బావా అని అంది. శౌర్య సీరియస్ గా చూస్తాడు. స్నిగ్ధ టైగర్ అని అనుకుంటూ కుచ్చిళ్ళు దోపుకొని చీర సరిచేసుకొని అద్దం దగ్గరికి వెళ్లి చూసుకొని, చాలా బాగా కట్టావు బావా, థ్యాంక్స్ అంది. శౌర్య అద్దంలో స్నిగ్ధాన్ని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి స్నిగ్ధ హెయిర్ ని అంతా వీపు మీద నుండి తీసి ముందుకు వేస్తాడు. స్నిగ్ధ టెన్షన్ గా తల కొంచెం తిప్పి, ఏంటి బావా అంది. శౌర్య సీరియస్ గా బ్లౌజ్ థ్రెడ్ ని ముడివేసి, త్వరగా వచ్చే స్నిగ్ధ, నీకోసం అంతా వెయిటింగ్ అని వెంటనే డోర్ తీసుకొని తల విదిల్చుకొని బయటికి వెళ్లిపోతాడు. స్నిగ్ధ అప్పటిదాకా బిగపెట్టుకున్న ఊపిరిని వదిలి వేగంగా కొట్టుకున్న గుండెపై చేయి వేసుకొని, బావా సడన్ గా దగ్గరికి వచ్చేసరికి చాలా టెన్షన్ పడ్డాను, బ్లౌజ్ థ్రెడ్ వేయడానికా, నేను అనవసరంగా టెన్షన్ పడ్డాను, నా మీద ఫీలింగ్స్ ఉంటే బావ నాకు డైవర్స్ ఎందుకిస్తాడు అనుకుంటూ రెడీ అయ్యి బయటకు వస్తుంది. లక్ష్మీ రఘులతో మాట్లాడుతున్న శౌర్య స్నిగ్ధను చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మీ రఘులు శౌర్య చూపును చూసి ఏమి చూస్తున్నాడు అనుకుని అటు చూస్తారు. పట్టు చీరలో బొమ్మలా నడిచి వస్తున్న స్నిగ్ధను చూసి ఇద్దరు నవ్వుకుంటూ, ఈ రంగు చీరలో స్నిగ్ధ బంగారు బొమ్మలా ఉంది కదండి అని అంది. రఘు, అందుకే వాడు స్టాచ్యూ అయిపోయాడు అని అన్నాడు. లక్ష్మి నవ్వుతుంది. స్నిగ్ధ నేరుగా సుబ్బరామయ్య, కృష్ణవేణమ్మ కాళ్ళకు నమస్కరిస్తుంది. ఇద్దరు దీవించి, మీ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవే అన్నారు. స్నిగ్ధ పైకి లేచి శౌర్య దగ్గరికి వస్తుంటే, మా డాడీ దగ్గర అత్తయ్య మామయ్య ఆశీర్వాదం తీసుకో స్నిగ్ధ అని అంటాడు శౌర్య. స్నిగ్ధ వాసు దగ్గరికి వచ్చి బాధగా, అత్తయ్య రాలేదా మామయ్య అంది. వాసు, తనకు ఆ అదృష్టం లేదురా, నువ్వు ఫీల్ అవ్వకు. స్నిగ్ధ చిన్నగా నవ్వి వాసు కాళ్ళకు నమస్కరిస్తుంది. వాసు స్నిగ్ధ తలపైన చేయి వేసి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలిరా అని దీవిస్తాడు. స్నిగ్ధ లేచి లక్ష్మీ రఘుల దగ్గరికి వచ్చి వంగి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తుంది. ఇద్దరు దీవించి స్నిగ్ధను లేపి, లక్ష్మి, ఈ చీర మేము తీసింది కాదే, ఎప్పుడు కొన్నావు స్నిగ్ధ, నువ్వింత బాగా సెలెక్ట్ చేస్తావని అనుకోలేదు అని అంది. స్నిగ్ధ కనుబొమ్మలు ముడుస్తూ, నాకు తెలియదు మమ్మీ, కబ్బోర్డ్లో ఉన్న చీరలో ఇది బాగా నచ్చింది, వేసుకున్నా, మరి ఎవరు తీశారు అంటూ శౌర్య వైపు చూస్తుంది. స్నిగ్ధని మిస్మరేజ్ గా చూస్తున్న శౌర్య స్నిగ్ధ చూసేసరికి తడబడుతూ, అది మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నేనే తీసుకుని వచ్చా స్నిగ్ధ, అయినా ఆ చీర అడుగును పెట్టానే అని అన్నాడు. స్నిగ్ధ, అది బావా ఏ చీర నచ్చక చూస్తూ ఉంటే అడుగున ఈ చీర చూడటమే నచ్చి వేసుకున్నాను అంది. కృష్ణవేణమ్మ స్నిగ్ధ తలపైన కొడుతూ, మేము తీసిచ్చిన చీరలు నచ్చలేదు కానీ నీ మొగుడు తీసిన చీర మాత్రమే నచ్చిందా అంటూ నవ్వుతుంది. స్నిగ్ధ, నాకు తెలియదుగా నానమ్మా, నాకు ఇది నచ్చింది అని అంది.
లక్ష్మి, నీ మనస్సు శౌర్యకు బాగా తెలిసే, అందుకే అన్ని చీరల్లో నీకు ఇదే బాగా నచ్చింది. అవును, నీకు చీర కట్టుకోవడం రాదు కదా అంది. శౌర్య ఎటో చూస్తూ నిలబడతాడు. లక్ష్మి గుమ్మనంగా నవ్వి, మీ ఆయన ఆశీర్వాదం తీసుకో స్నిగ్ధ అంది. స్నిగ్ధ శౌర్యాన్ని చూస్తూ దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని శౌర్య పాదాలను టచ్ చేస్తుంది. శౌర్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగి చివుక్కున వంగి స్నిగ్ధాను లేపి, ఏంటి ఇది? నా ఆశీర్వాదము ఎప్పుడు నీకు ఉంటుంది, దానికోసం నువ్వు నా పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. స్నిగ్ధ నవ్వి చీర చూపిస్తూ, ఎలా ఉంది బావా అంది. శౌర్య మనసులో, చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నావే, నిన్ను దగ్గరకు తీసుకోకుండా దూరంగా ఉంటూ లోపల ఎంత నరకం పడుతున్నానో నీకు తెలియదే అనుకుంటూ స్నిగ్ధాన్ని చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని కుదుపుతూ, నేను ఎలా ఉన్నాను బావా ఈ చీరలో అంది. శౌర్య ఉలిక్కిపడి స్నిగ్ధాన్ని చూస్తూ తన కళ్ళ కాటుకు తీసి బుగ్గన పెడతాడు. స్నిగ్ధ నవ్వి, అమ్మ రాలేదు బావా అంది. శౌర్య లక్ష్మి వైపు చూస్తాడు. స్నిగ్ధ, జాను అమ్మ బావా, మమ్మీ కాదు అంది. శౌర్య ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. గుమ్మంలో, మేము వచ్చేసాంలే శౌర్య అన్న వాయిస్ విని అందరూ అటు చూస్తారు. గుమ్మంలో జానకి, శశి, గిరి, హరిత వచ్చి ఉంటారు. స్నిగ్ధ ఫాస్ట్ గా వెళ్లబోతుంటే శౌర్య చేయి పట్టుకుని ఆపుతాడు. స్నిగ్ధ, ఏంటి బావా అంది. శౌర్య, చిన్నగా వెళ్ళు, నీ కాల్ పెయిన్ ఇంకా తగ్గలేదు, పైగా చీర కట్టుకున్నావు, ఏం నా దగ్గర సేవలు చేయించుకుంది సరిపోలేదా అన్నాడు. స్నిగ్ధ, సరేలే బావా, చిన్నగానే వెళ్తాను వదులు అంది. శౌర్య చేయి వదులుతాడు. స్నిగ్ధ ఇటు తిరిగేసరికి జానకి వాళ్ళు స్నిగ్ధ పక్కనే వచ్చి ఉంటారు. స్నిగ్ధ జానకిని హక్ చేసుకుంటుంది. జానకి, ఎలా ఉంది, కాలు నొప్పి తగ్గిందా అంది. స్నిగ్ధ జానకిని వదిలి, పర్లేదమ్మా అని శశిని చూసి, ఏంటి శశి ఇంత లేటుగానా వచ్చేది అంది. శశి, మమ్మీ కూడా వచ్చింది కదా అందుకే లేట్ అయింది అన్నాడు. స్నిగ్ధ హరితాను, గిరిని పలకరించి వాళ్లతో కాసేపు మాట్లాడుతుంది. స్నిగ్ధ జానకి మౌనంగా ఉండటం గమనించి, ఏంటి జాను డల్గా ఉన్నావు అని అంది. జానకి తడపడుతూ, డల్గానా అని నవ్వి, లేదురా చాలా హ్యాపీగా ఉన్నాను అంది. జానకి తడబాటును శౌర్య సున్నితంగా దృష్టి పట్టేసి ఆలోచనలో పడతాడు. స్నిగ్ధ శౌర్యాన్ని కుదుపుతూ, బావా నానమ్మ పిలుస్తుంది అంది. అందరూ కృష్ణవేణమ్మ దగ్గరికి వెళ్తారు. స్నిగ్ధను కూర్చోబెట్టి కృష్ణవేణమ్మ, లక్ష్మీ, హరితాలు పసుపు తాడు మార్చి వాసు తెచ్చిన చైన్లో తాలిబొట్టు నల్లపూసలు గుచ్చుతారు. కార్యక్రమం అంతా పూర్తయ్యాక కృష్ణవేణమ్మ శౌర్యాని, నల్లపూసల దండ తీసుకుని వచ్చావా శౌర్య, ఫోన్లో చెప్పానుగా అంది. శౌర్య మనసులో, స్నిగ్ధ ఇప్పుడు వేసుకోదు, తాను నాతో పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరించాక, తన మనసులో నాకు చోటు ఇచ్చాక నేనే స్వయంగా తన మెడలో వేస్తాను అనుకొని కృష్ణవేణమ్మతో, అది నేను మర్చిపోయానమ్మమ్మా అన్నాడు. కృష్ణవేణమ్మ బాగా ఎక్కువగానే తిడుతుంది. వాసు మాత్రం శౌర్యాన్ని బాధగా చూస్తాడు. కృష్ణవేణమ్మ, సరే కనీసం తాలిబొట్టు కుంకుమన్నా పెట్టు అని అంటుంది. శౌర్య వంగి స్నిగ్ధ తాలిబొట్టు చేతిలోకి తీసుకొని కుంకుమ పెడతాడు. స్నిగ్ధకు తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శౌర్య స్నిగ్ధ మోమును చేతుల్లోకి తీసుకొని బొటన వేలితో కన్నీళ్లు తుడిచి పాపిట్న ముద్దు పెట్టుకుంటాడు. స్నిగ్ధ శౌర్య ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఫోటోగ్రాఫర్, సూపర్ షాట్ శౌర్య గారు, నేను చెప్పిన దానికంటే సూపర్ గా స్టిల్ ఇచ్చారు అన్నాడు. స్నిగ్ధ, స్టిల్ కోసం ముద్దు పెట్టాడా అనుకుంటూ శౌర్య వైపు చూస్తుంది. శౌర్య అక్కడి నుండి వెళ్లి ఫోటోగ్రాఫర్ తో ఫొటోస్ చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అందరూ లంచ్ చేసి సాయంత్రం వరకు సరదాగా గడిపి బయలుదేరతారు. శశి వాళ్ళు కూడా బయలుదేరుతుంటే శౌర్య జానకితో, మీరు ఉండండి అత్తయ్య, రేపు మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. జానకి ఉంటుంది. శశి, గిరి, హరిత వెళ్లిపోతారు. స్నిగ్ధ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అని తన రూమ్ లోకి వెళ్తుంది. హాల్లో జానకి, శౌర్యనే ఉంటారు. శౌర్య, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఏంటి ప్రాబ్లం అంటాడు. జానకి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, ప్రాబ్లం అని ఎలా కనిపెట్టావు శౌర్య అంది. శౌర్య, లాయర్ని కదా అత్తయ్య, కళ్ళల్లోకి చూడగానే మనసులో మాట కనిపెట్టగలను అని అన్నాడు. జానకి తన బ్యాగ్లోంచి కొన్ని కాగితాలు తీసిస్తుంది. శౌర్య కాగితాలు తీసి అంతా చదివి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. జానకి, అనాథాశ్రమం వాడు స్వాధీనం చేసుకుంటే పిల్లలు రోడ్డున పడతారు శౌర్య అంది. డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడికి వచ్చిన స్నిగ్ధ ఆ మాట విని షాక్ అవుతుంది. ఇంతకీ శౌర్య జానకి అనాథాశ్రమం వేరే వాళ్ళకి స్వాధీనం కాకుండా చూస్తాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.